డిప్రెషన్ ఇదో తీరని మానసిక వ్యాధ. ఒకప్పుడు యుక్త వయసు వారిని పెద్దలను మాత్రమే వేధించే ఈ డిప్రెషన్ ఇవాళ చిన్నపిల్లల్ని సైతం వదలటం లేదు. 7-8 పిల్లలు సైతం మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. చిన్న వయసులో డిప్రెషన్ అనేది పిల్లల చదువును, వారి మానసిక ఎదుగుదలను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో మానసిక కుంగుబాటును తల్లిదండ్రులు త్వరగా గుర్తించి పరిష్కారాలను కనుగొనటం చాలా అవసరం. పిల్లల్లో మానసిక కుంగుబాటుకు దారితీసే అంశాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డిప్రెషన్ ఇదొక మానసిక సమస్య. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో బాధపడటం, ఒంటరితనం, భయపడటం వంటి మానసిక స్థితి తలెత్తుతూ ఉంటుంది. కొందరు ఈ స్థితి నుంచి త్వరగా బయటపడతారు, మరికొందరు మాత్రం ఆ పరిస్థితిలోనే ఉండిపోతారు. అంటే నిత్యం భయపడటమో, ఆందోళనకు గురవటమో, ఒంటరితనంతో కుంగిపోవటమో ఉంటుంది. ఇవన్నీ డిప్రెషన్ తాలూకు లక్షణాలు. డిప్రెషన్ను మనం తీవ్రమైన మానసిక కుంగుబాటుగా చెప్పుకోవచ్చు. కుంగుబాటు లక్షణాలు ఉన్నట్టుండి ఒక్క రోజులో కనిపించవు. డిప్రెషన్ స్థితికి మారటానికి చాలా కాలమే పట్టొచ్చు. ఒకప్పుడు యుక్త వయసు వారిలో, పెద్దల్లో మాత్రమే ఈ కుంగుబాటు అనేది ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలు కూడా దీని బారిన పడుతూ ఉండటం విచారకరం. డిప్రెషన్కు గురవుతున్న చిన్నారుల శాతం ప్రతి ఏటా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో డిప్రెషన్ సాధారణమే అయినా దీనికి అనేక కారణాలుంటాయి. ముఖ్యంగా పిల్లలు ఎక్కువ రోజులు అనారోగ్యానికి గురవుతుంటే తమ శారీరక స్థితిని చూసి వారు ఆందోళన చెందుతారు. తోటి పిల్లల్లాగా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నందుకు బాధపడతారు. ఆరోగ్యం కోసం వాడే మందుల వల్ల, శరీరంలోని రసాయనాల్లో మార్పుల వల్ల కూడా డిప్రెషన్ రావచ్చు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన సమస్యలు కూడా డిప్రెషన్కు కారణం. అంటే తల్లిదండ్రులు నిత్యం గొడవ పడటం, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సరైన సంబంధాలు లేకపోవటం, సరైన ఆదరణ లేకపోవటం వంటివి సైతం డిప్రెషన్కు దారితీస్తాయి. పాఠశాలలో తోటి విద్యార్థుల నుంచి వేధింపులు, ఇతరత్రా హింసకు గురైన వారు ఈ సమస్య బారిన పడతారు. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. జన్యుపరమైన అంశాలు కూడా కారణమవుతూ ఉంటాయి. డిప్రెషన్ అనేది ఒక మెంటల్ డిజార్డర్. పెద్దల్లో, పిల్లల్లో మనం లక్షణాలు అనేవి వేరే వేరేగా ఉంటాయి. పిల్లల్లో వచ్చేసరికి మనకి వాళ్ళు అందరితో కలవకపోవటం, కూర్చొని వాళ్ళల్లో వాళ్ళే ఏడవటం, లేదా వాళ్ళు ఎక్కువ తినటం, కోపగించుకోవటం, లేకపోతే ఐసోలేట్ అయిపోవటం, ఒకళ్ళే కూర్చోవటం, నలుగురితో కలవలేకపోవటం, ఫంక్షన్స్కి రాకపోవటం, ఎక్కువగా చిరాకిచ్చుకోవటం, లేకపోతే సడన్గా కామ్ అయిపోవటం, ఇట్లాంటివి లక్షణాలు మనం చూడొచ్చు. పిల్లల్లో డిప్రెషన్కి గల కారణాలు మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీ డిప్రెషన్ కనుక, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల్లో కానీ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ లైక్ అమ్మమ్మ, తాతగారు, ఇట్లా నాయనమ్మ, తాతగారు, వీళ్ళల్లో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండటం కానీ, లేదా రీసెంట్గా ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ ఇంట్లో జరగటం కానీ, ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దగ్గర వాళ్ళని లూజ్ అవటం, చనిపోవటం, ఇట్లాంటివి, లేకపోతే ఇంట్లో ఎక్కువ గొడవలు జరగటం పేరెంట్స్ మధ్యలో, లేకపోతే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి పెద్ద ట్రామా ఏదైనా జరగటం, ఇట్లాంటివి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు పిల్లల్లో డిప్రెషన్కి. డిప్రెషన్ కనుక మనం ఐడెంటిఫై చేయకపోతే పిల్లల్లో వాళ్ళ రిలేషన్షిప్ ఇంకా ఎమోషనల్ అవుట్కమ్ మీద బాగా ఇంపాక్ట్ పడుతుంది. నలుగురితో కలిసి ఉండే విధానం మీద ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళ సెల్ఫ్ రెసిలియన్స్, అంటే వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది, నలుగురిలో కలవటానికి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళ స్టడీస్ మీద ఇంపాక్ట్ జరుగుతుంది, ఇంకా వాళ్ళ సోషల్ బిహేవియర్స్ మీద ఇంపాక్ట్ చేస్తుంది, సొసైటీలో కలిసి అందరితో ఉండటానికి ఇంపాక్ట్ చేస్తుంది. పిల్లలు మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నప్పుడు వారి ఆకలి, నిద్ర తీరుతెన్నుల్లో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అతిగా ఆకలి వేయటం లేదా ఆకలి లేకపోవటం ఉంటుంది. ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు, లేదంటే రాత్రిళ్ళు చాలాసేపు మెలకువగా ఉంటూ ఉంటారు. ఎప్పుడూ బాధ, నిరాశతో ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది. ఏ విషయంపైనా సరిగ్గా శ్రద్ధ పెట్టలేరు. అపరాధ భావంతో కుంగిపోతూ ఉంటారు. తగినంత గుర్తింపు లేదని బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా కోపం తెచ్చుకుంటూ చిరాకు పడుతూ ఉంటారు. నిత్యం తలనొప్పి,
కడుపు నొప్పి అంటూ ఏదో ఒక నొప్పిని చెబుతూ ఉంటారు. క్రీడలు, చదువు, ఇతర అంశాల్లో దేనిపైన ఆసక్తిని చూపించరు. తోటి వారితో సరిగ్గా కలవరు, సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు. భావ వ్యక్తీకరణ సక్రమంగా ఉండదు. ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి చదువులో వెనకబడిపోతూ ఉంటారు. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వారిలో డిప్రెషన్ ఉందని తల్లిదండ్రులు అనుమానించాలి. వెంటనే మానసిక వైద్యుల దగ్గరకు తీసుకువెళ్ళాలి. ఎప్పుడైతే మీరు కనుక పిల్లల్లో ఇటువంటి మెన్షన్ చేసిన లక్షణాలన్నీ కనుక ఐడెంటిఫై చేస్తే వెంటనే మీరు డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. ఒక పీడియాట్రిషియన్ని కానీ లేదా చైల్డ్ సైకియాట్రిస్ట్ని కానీ కలవాల్సిన అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి కూర్చోపెట్టి ధైర్యాన్ని చెప్పటం, వాళ్ళకి సాడ్నెస్ గురించి అంటే బాధపడటం గురించి లేకపోతే ఫీల్ అవుతున్న ఎమోషన్స్ గురించి మాట్లాడటం, ఇటువంటివన్నీ ఎక్స్ప్రెస్ చేయగలిగించేలాగా చెయ్యాలి. సపోర్టివ్గా ఉండాలి. పేరెంట్స్ కూడా ఎందుకు ఇట్లా ఉంటున్నావు, దానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకుంటూ ఉండాలి. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ పిల్లల్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి. పిల్లల్లో డిప్రెషన్కి 2 కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్, ఇంకొకటి థెరపీ ట్రీట్మెంట్. మెడికల్ ట్రీట్మెంట్ మెడికేషన్స్ అనేవి ఉన్నాయి, మందులు అనేవి ఉన్నాయి. దాంతో పాటుగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేది కూడా పిల్లలకి స్టార్ట్ చేయటం చాలా అవసరం. అండ్ ఈ రెండిటి వల్ల కూడా మంచి రిజల్ట్స్ అనేవి మనం పిల్లల్లో చూడొచ్చు. పిల్లల్ని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడానికి తల్లిదండ్రుల సహాయం ఎంతో అవసరం ఉంది. వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయటం, ఇలాంటి లక్షణాలు కనుక మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయటం, వాళ్ళతో కలిసి గేమ్స్ ఆడటం, లేకపోతే వాళ్ళకి యోగా, మెడిటేషన్స్ లాంటివి ఇంక్లూడ్ చేయటం, వాళ్ళ డైలీ స్కెడ్యూల్లో స్పోర్ట్స్ అనేవి ఇంక్లూడ్ చేయటం, అసలు వాళ్ళు బాధపడటానికి గల కారణాలు ఏంటనేది తెలుసుకోవటం, స్కూల్లో ఏం జరుగుతుంది లేదా ఎన్విరాన్మెంట్ వాళ్ళ చుట్టూ జరిగేవి ఏంటి అనేది పరిశీలించటం, ఎటువంటి స్నేహితులు ఉన్నారు అలాంటివి చూసుకోవటం, వాళ్ళు రోజు ఎలాంటి వాళ్ళ వల్ల ప్రభావితం అవుతున్నారు అలాంటివి చూసుకోవటం, సోషల్ మీడియా ఎంతవరకు యూజ్ చేస్తున్నారు అనేది చూసుకోవటం, వీలైతే దానిలో వాళ్ళు ఎటువంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు అనేది కూడా చూసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ ఐడెంటిఫై చేసుకోవచ్చు. చిన్న చిన్న మార్పులు అనేవి పిల్లల బిహేవియర్స్లో కనిపించినప్పుడు వెంటనే అవి ఐడెంటిఫై చేసి అడ్రస్ చేసి సపోర్టివ్గా ఉండి వాళ్ళని తెలుసుకుంటూ ఉంటే మనం బయటకు తీసుకురావటం అనేది చాలా త్వరగా జరుగుతుంది. పిల్లల్లో కుంగుబాటు అనేది నివారించలేని సమస్య ఏమీ కాదు. కానీ ముందుగా తల్లిదండ్రులకు ఈ డిప్రెషన్పై అవగాహన ఉండాలి. చిన్నారుల్లో డిప్రెషన్ లక్షణాలు 2 వారాల పాటు కనిపిస్తే పిల్లల మానసిక వైద్యుల్ని సంప్రదించాలి. వారు పిల్లల మానసిక స్థితి ఆధారంగా సమస్యను గుర్తించి చికిత్స అందిస్తారు. చికిత్సలో భాగంగా యాంటీ డిప్రెషెంట్ మందులతో పాటు సైకోథెరపీ కూడా అవసరం కావచ్చు. అయితే పిల్లలకు యాంటీ డిప్రెషెంట్స్ అతిగా వాడటం మంచిది కాదు. ఈ సమస్యకు కారణమైన అంశాలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. తల్లిదండ్రులు నిత్యం గొడవలు పడుతుంటే ఇకపై వాటికి దూరంగా ఉండాలి. తోటి పిల్లల నుంచి వేధింపులు ఉంటే వాటిని నివారించేలా చూడాలి. అవసరమైతే పిల్లల్ని మరో పాఠశాలలో చేర్పించటం మంచిది. వారి చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడూ బాగుండేలా చూడాలి. చిన్నారుల మానసిక స్థితిని నిత్యం గమనించాలి. ఏ రకమైన సమస్యలున్నా అవి చిన్నారుల దాకా రాకుండా చూడాలి. వారితో రోజులో తగినంత సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. వారిని ఆదరణగా చూస్తూ సరైన ప్రోత్సాహం అందిస్తూ ఉంటే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఒకసారి డిప్రెషన్ వచ్చిందంటే అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో చాలా అప్రమత్తం అవసరం.